ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ఒంగోలు మండువారిపాలెంలోని కాకతీయ సేవా సమితి ఆనంద నిలయంలో వృద్ధులకు వెంకటేశ్వర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కె శ్రీమన్నారాయణ, డాక్టర్ సతీష్ కుమార్ తదితరుల బృందం ఆశ్రమంలో నివసిస్తున్న సుమారు 100 మంది వృద్ధులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించింది. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్ళజోళ్లు అందించడంతో పాటు ఆపరేషన్లు అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ 2012లో ప్రారంభమైన ఆనంద నిలయం దాతల సహకారంతో సుమారు 6 కోట్లతో అభివృద్ధి చెందిందని, వృద్ధుల సంక్షేమంతో పాటు పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆశ్రమంలో వృద్ధులు సంతోషంగా, సంతృప్తిగా జీవించేలా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మారెల సత్యనారాయణ, అధ్యక్షులు సూదునుకుంట వెంకట సుబ్బారావు, సహాధ్యక్షులు పోలినేని కిరణ్ కుమార్, సెక్రటరీ నల్లూరి కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ మారెల రాజేంద్ర ప్రసాద్, ట్రెజరర్ చుంచు లక్ష్మీనారాయణ, సభ్యులు బత్తిన మహేష్, తేళ్లపల్లి వెంకటేశ్వర్లు, గుడిపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మన మండువారిపాలెంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం ఆనంద నిలయంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆనంద నిలయంలో నివసించే పెద్దలందరికీ వృద్ధులందరికీ కూడా పూర్తిగా కంటి పరీక్షలు కంప్లీట్గా ఒక హాస్పిటల్లో అయితే ఎలా జరుగుతాయో స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంత డీటెయిల్గా జరుగుతాయో అంతా కూడా చేయడానికి మేము మా ఎగ్జిక్యూటివ్ తరఫున ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీ సిటిజన్ సుబ్బారావు గారు సూదనగుంట సుబ్బారావు గారు, అలాగే సెక్రటరీ గారు నల్లూరు కృష్ణారావు గారు, తర్వాత ట్రెజరర్ గారు శ్రీ చుంచు లక్ష్మీనారాయణ గారు, మరియు పెద్దలైనటువంటి సత్యనారాయణ గారు, మిగతా వారి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఆశ్రమం చాలా చక్కగా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలోకెల్లా కూడా అత్యున్నతంగా నడపబడుతున్నటువంటి వృద్ధాశ్రమం ఏదైనా ఉంటే మేము సగర్వంగా చెప్పవచ్చు ఒంగోలులో ఇది అని. దీన్నే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అటులో ఉండేటటువంటి నివాసితులు సభ్యులు కూడా సుమారుగా 100 మంది. ఇంతమంది ఎక్కడా లేరు మన రాష్ట్రంలో. అంతేకాకుండా వాళ్ళందరూ సంతోషంగా, సంతృప్తికరంగా, ఆనందంగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ చర్మదశ ఎంతో సంతృప్తిగా గడిచిపోతుంది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం ప్రత్యేకంగా కంటి పరీక్షలు అన్నీ కూడా వెంకటేశ్వర కంటి హాస్పిటల్ శ్రీమన్నారాయణ గారు మరియు వారి బృందంలో ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు, ముద్దన సతీష్ కుమార్ గారు, వారి హాస్పిటల్లో ఉన్న పరివారం అందరూ కూడా వచ్చేసి కంప్లీట్గా వాళ్ళ హాస్పిటల్లో ఏ విధంగా అయితే పరీక్షలు నిర్వహణ చేసి వాళ్ళకి కావలసినటువంటి వివరాలన్నీ చెప్తారో అలాగే చేస్తున్నారు. అంతేకాకుండా హాస్పిటల్కి వెళితే అయ్యే ఖర్చులు ఉంటాయి, మందులు కొనుక్కోవటం, కళ్ళజోళ్ళు కొనుక్కోవటం, ఇంకా వగైరా అట్లాంటివన్నీ కూడా, ఇంకా వేరే పరీక్షలకు సంబంధించి అట్లాంటివన్నీ కూడా ఇక్కడ చేయటానికి వీలైనవన్నీ ఇక్కడే చేసి ఉచితంగానే మందులు, ఉచితంగానే కళ్ళజోళ్ళు కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది ఉన్న వాళ్ళందరికీ, అవసరమైన వాళ్ళందరికీ. ఇంకా ఎవరికైనా ఆపరేషన్లు వగైరా అవసరమైన వాళ్ళకి కూడా అతి తక్కువ ఖర్చుతోటి ఏ విధంగా చేయడానికి వీలవుతుందో వారికి, అసలు లేని వాళ్ళకి కంప్లీట్గా ఉచితంగా కూడా చేయడానికి హాస్పిటల్ సిద్ధపడి ఉంది. అందువల్ల ఈ కమిటీ వాళ్ళు మాకు, ఈ కమిటీలో నేను కూడా ఒకప్పుడు సభ్యుడు, ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను, ఇప్పుడు కూడా సభ్యుడినే. ఒక సభ్యుడిగాను, ఒక ఫౌండర్ ప్రెసిడెంట్ గాను, మరియు ఈరోజు డాక్టర్గా కంటి పరీక్ష చేయడానికి వచ్చి ఉన్నాం కాబట్టి నాకు అన్ని విధాలా చాలా సంతృప్తి, సంతోషాన్ని కలిగించే విధంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో నివసించే వాళ్ళందరూ కూడా వాళ్ళు 100కి 100 పాళ్ళు ఆరోగ్యంగాను, సంతోషంగాను, సంతృప్తిగాను ఉన్నారు. అది మాకు చాలా గొప్ప, మాకు కూడా చాలా సంతృప్తి. ఇంత పెద్ద నిర్మాణం చేసి దీన్ని ఇలా ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు కూడా మాకు చాలా సంతృప్తి, సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం. నా పేరు నల్లూరు కృష్ణారావు. నేను ఈ కాకతీయ సేవా సమితి ఆనంద నిలయానికి ప్రస్తుతం నేను సెక్రటరీగా ఉన్నాను. మనం దీన్ని 2012లో ఒక మంచి ఆలోచనతో నల్లూరి వెంకటరావు గారు 1 ఎకరం స్థలం ఇవ్వటం, మన టౌన్లో ఉండేటువంటి ప్రముఖులంతా పెద్దలంతా కూర్చొని ఏదన్నా భవిష్యత్తుకు ఒక కార్యక్రమం అనేటువంటి జనాలకి ఉపయోగపడే విధంగా చేద్దాం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో 2012లో మన ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు దాదాపుగా 6 కోట్ల రూపాయలతోటి ఈ ఆశ్రమాన్ని నిర్మాణం దాతల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజాహితమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. తద్వారా ఈరోజు అనేక సంఘటనలు, అనేక పరిస్థితుల్లో మెడికల్ క్యాంపులు కానీ, ఏదన్నా విద్యార్థులకి ఫీజులు కానీ, చదువుకునేటువంటి హాస్టల్స్లో ఇట్లాంటివి కానీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మనం దీన్ని సమగ్ర ఎంతో ఆదర్శప్రాయంగా నిర్వహించుకుంటూ పోతున్నాం. ఈరోజు మన ఆశ్రమంలో మన దీంట్లో సభ్యులైనటువంటి ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి మన డాక్టర్ శ్రీమన్నారాయణ గారి బృందంతో ఈరోజు దాదాపు ఈ ఆశ్రమ వాసితుల మొత్తానికి కూడా ఫ్రీగా అందరికీ కళ్ళు చెకప్ చేయటం, అవసరమైన మందులు, కళ్ళజోళ్ళు, ఏదన్నా ఆపరేషన్స్ అవసరమైన అంటే అట్లాంటి వాళ్ళకి కూడా అతి తక్కువ ఖర్చుతోటి లేదా భరించలేని వాళ్ళకి ఫ్రీగా కూడా చేయటానికి డాక్టర్ గారు ముందుకు రావటం అనేటువంటి చాలా సంతోషకర విషయం.
సందర్భంగా డాక్టర్ గారికి, డాక్టర్ గారి బృందానికి మన ఆశ్రమం తరపున తీసుకొచ్చి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న ఆగస్టు 15కు కూడా మనం కార్యక్రమం జెండా వందనం తర్వాత ఈ ఆశ్రమంలో 90 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి కూడా ఒక సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో 97 సంవత్సరాలు, 93 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి మనం ఇరువురికి సన్మానం చేసుకునేటువంటి అదృష్టం కూడా ఈ ఆశ్రమానికి కలగటం అనేటువంటి చాలా సంతోషకర విషయం. అన్ని సంవత్సరాలు జీవించడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగటం అనేది కూడా అంటే అందుకనే మేము దీన్ని ఆనంద నిలయం అంటాం. ఇక్కడ ఉండేవాళ్ళు అంతా కూడా ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా జీవించడానికి ఇది ఒక తార్కాణంగా మనం అంతా భావిస్తున్నాం. కనుక ఏదైనా భవిష్యత్తులో కూడా సమాజహితమైన కార్యక్రమాలు చేయడానికి ఈ ఆశ్రమం ఎప్పుడు కూడా ముందుంటుంది. మన తుఫానుకు కూడా దాదాపుగా ఈ ఆశ్రమం నుంచి కలెక్ట్ చేసి 2 లక్షల రూపాయలు మనకు తుఫానుకు కూడా మనం తీసుకొచ్చి సీఎం రీఫండ్కి కూడా పంపించడం జరిగింది. కనుక దీన్ని ఇంకా మంచిగా రేపు హాస్టల్ కూడా ఒకటి లేడీస్ హాస్టల్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఆగింది. అది కనుక అయితే హాస్టల్ కూడా నిర్మాణం చేయాలని ఇట్లా దీర్ఘకాలికంగా ఒక కమ్యూనిటీ పరంగా జనాలకు ఉపయోగపడేటువంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు నేర్చుకోవడంలో ఈ సంస్థ ఎప్పుడు ముందుంటుందని సహకరించినటువంటి దాతలకి అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. గుంట వెంకట సుబ్బారావు. నేను కాకతీయ సేవా సమితి ప్రెసిడెంట్. ప్రస్తుతానికి ఆశ్రమం రన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం వృద్ధులందరికీ దగ్గర ఉండి కంటిన్యూగా వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ నిదానం చూసుకుంటూ కర్తవ్యం నిర్వహిస్తున్నాము. ఈరోజు మెడికల్ క్యాంపు జరుగుతుంది డాక్టర్ శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో. ఈ ఆశ్రమంలో ఉండే వృద్ధులందరినీ మా తల్లిదండ్రులలాగా, పెద్దలుగా, ఇంటి మనుషులుగా, మా సొంత మనుషులుగా మేము చూస్తూ ఉన్నాము. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ VSO పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.